పెద్దపల్లి మున్సిపల్ 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టె స్వరూప సదానందం నామినేషన్ వేశారు. 24వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టె స్వరూప సదానందం గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కొట్టె సదానందం మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆశీర్వాదంతో కొట్టె స్వరూప సదానందం 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే పెద్దపల్లి మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ గా కొట్టె స్వరూప సదానందంను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీ కొట్టె స్వరూప గారిని సదానందం గారిని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్ ఆశీస్సులతో, వార్డు నెంబర్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లన్న ఆశీస్సులతో మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం 36 వార్డులు విజయం కావాలని ప్రజలను కోరుకుంటున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్దపల్లి విజయాన్ని ఆదరణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అవన్నీ దృష్టి వేసుకుని పెద్దపల్లి 24వ వార్డు ప్రజలు నూగిళ్ల మల్లన్న ఆశీస్సులతోని మా కొట్టె స్వరూప సదానందం ఓటేసి, మీ అమరణ ఓటేసి మనం గెలిపించి పెద్దపల్లి విజయాన్ని చేతిలో పెట్టి పెద్దపల్లి నగర మున్సిపాలిటీ అభివృద్ధి ఇంకా తోడ్పడాలని ఆకాంక్షిస్తూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దపల్లి మున్సిపాలిటీ 24వ వార్డు ప్రజలకు, ఓటర్లందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు. అధికార పార్టీ విజయన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రోడ్లు, డెవలప్మెంట్ కార్యక్రమం, అనేక కార్యక్రమం చేయకూడతారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసి మమ్మల్ని అధిక మెట్టు గెలిపించి పెద్దపల్లి విజయన్న చేతిలో ఈ యొక్క అభివృద్ధిలో బాటలో నడవాలని, మీ యొక్క ఆశీస్సులతో ఉండాలని, మీ ఆశీస్సులను భగవంతుకు ద్వారా మమ్మల్ని ప్రార్థించాలని మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆశీస్సులతో కొట్టె స్వరూప సదానందంను 24వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం జరిగిందని అన్నారు. 24వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓట్లు వేసి కొట్టె స్వరూప సదానందంను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 24వ వార్డు అభ్యర్థిగా కొట్టె స్వరూప గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. అది విద్యాన్ని నా ఆశీస్సులతోటి ఆమెను నిర్ణయించడం జరిగింది. ఇందుకు 24వ వార్డు ప్రజలందరూ కూడా కొట్టె స్వరూప గారికి కాంగ్రెస్ గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రంగాపూర్ సర్పంచ్ గంటా రమేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆశీస్సులతో కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన కొట్టె స్వరూప సదానందంను 24వ వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కొట్టె స్వరూప గారు నామినేషన్ వేయడం జరిగింది. ఎమ్మెల్యే విజయన్న గారి ఆశీస్సులతో మరియు అలాగే గతంలో 24వ వార్డులో నూగిళ్ల మల్లన్న గారు పోటీ చేసి గెలవడం జరిగింది. ఆయన రిజర్వేషన్ అనుకూలించినందున వేరే వార్డుకు షిఫ్ట్ కావడం జరిగింది. నూగిళ్ల మల్లన్న గారి ఆశీస్సులతో మరియు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కొట్టె స్వరూప గారిని భారీ మెజారిటీతో గెలిపించగలని 24వ వార్డు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొట్టె స్వరూప మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆశీస్సులతో తాను పెద్దపల్లి మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేసినట్టు తెలిపారు. 24వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 24వ వార్డు కాంగ్రెస్ తరపున నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. నేను కొట్టె స్వరూపాన్ని నూగిళ్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ రమణారావు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేసి 24వ వార్డు ప్రజలందరినీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టుకో కాంగ్రెస్ జెండా, ఎత్తుకో నీ గుండెల